నమస్తే అండి. ఇప్పుడు మనం ముందుగా దొండకాయలుతో పచ్చడి ఎలా వాక్కాయ వేసి పచ్చడి చేసుకుందాం. వాక్కాయలు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ముందు ఆయిల్ వేసేసి ముందుగా పచ్చిమిరపకాయలు వేద్దామండి. పోయేడు నేను పచ్చిమిరపకాయలు వేసి వేయిస్తున్నాను. ఇవి కొంచెం వేయగానే కరిగి పెట్టిన దొండకాయలు కూడా పోసేద్దాం. ఆయిల్ ఇంకొంచెం వేస్తున్నామండి. ఆయిల్ సరిపోయట్లేదు. ఇందాక ఒకటి వేసాను కాబట్టి ఇంకొకటి అంటే 2 గరిటెల ఆయిల్. ఓకే, ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ దొండకాయలు మొత్తం కట్ చేసాను కానీ కాయలుగానే ఉన్నాయి. వేగేటప్పుడు అన్నీ మామూలు అయిపోతాయి. వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు ఇలా దొండకాయ పచ్చడికి మనం కొంచెం చింతపండు వేస్తాం కదా, అలా చింతపండు వేసుకున్నాను. పులుపుకి కొన్ని వాక్కాయలు దీనిలో మధ్య కట్ చేసి ఆ గింజ తీసేసాను. ఏదో కొన్ని వేస్తున్నాను. కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేద్దామండి. వేగుతాయి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు పొడి, ఇవి బాగా వేగాలి. అదేవిధంగా వెల్లుల్లి 7-8 రెబ్బలు, బాగా వేయించుకోవాలి. రుచికి ఓ టమాటా కూడా వేద్దాం. ఇదో ఒక టమాటా వేసి బాగా నూనెలో బాగా మగ్గి వాడిన దాకా వేయించుకుందాం. ఇదిగోండి వాక్కాయలు ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. చక్కగా ఉన్నాయి. ఇది నోట్లో వేసుకుంటే పులుపండి, అదిరిపోయే పులుపు చెప్పనలేదు కానీ కదా. ఇవి మనం ఇప్పుడు దొండకాయ, పచ్చిమిర్చి, చింతపండు వేయకుండా టమాటా, వాక్కాయలు. ఈ గింజ చీలిస్తే లోపల చిన్న గింజ ఉంటుందండి. ఈ కాయ చీలిస్తే ఆ కాయలోని గింజ తీసేయాలి. తీసేసి అప్పుడు మనం కూరగా అంటే పచ్చళ్ళకి కానీ దేనిలోకైనా వాడుకోవచ్చు. డైరెక్ట్గా అలా వేయకూడదు కదా. అందువల్ల నేను చీల్చాను. కాయ చీల్చి గింజ తీసేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి. ఏంటి, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో, వాక్కాయలు అన్నీ వేగాయి. దీనిలో ఉప్పు, పసుపు వేసాను. చిన్నెల్లిపాయ కూడా వేసేసాను. ఇప్పుడు ఇక మనం వేయాల్సింది ఏదో ఒక రెబ్బ కరివేపాకు. ఇదండి ఒక రెమ్మ కరివేపాకు. తర్వాత
క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఓ పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుని ఇది కూడా కొంచెం వేగనిద్దాం. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయ ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ కొంచెం దూరగా వేగితేనే బాగుంటుంది. ముందుగానే వేగిందనుకో టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ టేస్ట్ వేరు, మీకు తెలుసు కదా, అందుకని ముందు వేయలేదండి. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, పచ్చళ్ళన్నిటికీ జీలకర్ర చిన్నులపాయ తగిలితేనే, కొత్తిమీర అవి తగిలితేనే టేస్ట్ వస్తుంది కదా. జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం చిన్నులపాయ దంచిపెట్టింది లాస్ట్లో వేద్దాం. ఇప్పుడే కాదు, చిన్నులపాయలు ముందుగా వేసేసుకున్నాం కాబట్టి ఇంక వేయాల్సిన పని లేదు. కానీ ఆ స్మెల్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆరోగ్యరీత్యా ఏమేమి వేసుకుంటున్నాము? కరివేపాకు ఆరోగ్యానికి మంచిది, వెల్లుల్లి మనకు తెలియకుండానే వేసుకుంటున్నాం, ఆరోగ్యానికి మంచిది. కొత్తిమీర, కరివేపాకు, ఓకే, తర్వాత పెద్ద ఉల్లిపాయ, ఇవన్నీ మనకు తెలియకుండానే ప్రతి కూరలో వేస్తామండి. వేసి చక్కగా ఇలా చేసుకుంటాం. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ కాస్త మగ్గింది, ఇంకా మగ్గాల్సిన అవసరం లేదు. ఇలా బంద్ చేసేసి మనం ఇష్టమైతే ఇంకా 2 రెబ్బలు చిన్నులపాయలు వేసుకోండి, లేకపోతే లేదండి. ఇలాగే దించేసుకొని చల్లారిన తర్వాత బాగా మెత్తగా, అంటే మరీ మెత్తగా వేయొద్దండి. దొండకాయ ఏ పచ్చడైనా మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు, రుచి తినబుద్ధి అవ్వదు. కొంచెం బరగ్గా వేసుకొని చేసుకోండి. ఓకే, దొండకాయ పచ్చడి అండి ఇది, వాక్కాయతో దొండకాయ పచ్చడి. ఓకే.